గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపిస్తోంది. ఈ ప్రమాదంపై 6 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ సిపిసివి ఆనంద్, 5 డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథన్, ఇక టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎం ఉన్నారు. గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపిస్తుంది. ఈ ప్రమాదంపై 6 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ చేసి సీఎంకు నివేదిక ఇవ్వనుంది. మరి నివేదిక ఎన్ని రోజుల్లో ఇవ్వాలి ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఏంటి అప్డేట్స్ ఈ కమిటీ సంబంధించి? శంకరి, ఇటు గుల్జార్ హౌస్ ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 ఉన్నతాధికారులతో కలిపి కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రాగల వారం రోజుల్లో ఈ కమిటీకి సంబంధించినటువంటి సమగ్ర విచారణ పూర్తి చేసేసి ఇటు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చే విధంగా కూడా ఏదైతే కమిటీ అయితే ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ కమిటీలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్, దాంతోపాటు 5 డీజీ, టీఎస్పీడీఎస్ఎల్ సీఎండీతో పాటుగా ఏదైతే ఇక ఉన్నతాధికారులను కూడా ఈ కమిటీలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రమాదంలో మొత్తం కూడా 17 మంది మరణించారు. సో ఈ 17 మంది మరణించిన ఘటన మీద మాత్రం ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా సకాలంలో ఆక్సిజన్ అందలేదు, అంబులెన్సులు రాలేదనే దాని మీద కూడా ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కూడా ప్రకటన విడుదల చేశారు. సో సకాలంలో దాదాపు 8 అంబులెన్సులు వెళ్ళాయి, దాంతోపాటు ఆక్సిజన్లు సరఫరా చేశాము, అంతా చేశాము. సో బట్ కొంత జరుగుతున్నటువంటి ప్రచారం కూడా అవాస్తవం అంటూ కూడా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కూడా ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. సో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఫైర్ సేఫ్టీ పరంగా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఏదైతే ఈ 6 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన జరిగినటువంటి సమయంలో ఇటు అధికారులు ఏ విధంగా స్పందించారు, ముఖ్యంగా ఇటు ఫైర్ సేఫ్టీ పరంగా కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సకాలంలో ఎలా స్పందించారు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా ఈ కమిటీ సమగ్రంగా విచారణ జరిపేటటువంటి అవకాశం ఉంది. సో వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఈ కమిటీ సభ్యుల బృందం అంతా కూడా నివేదిక ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.